హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 43 వీడియోని చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా కంప్లీట్గా చూసి మీరు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ అండి. లాస్ట్ వీడియోలో మూర్ఖుడు గురించి, రాజుగారి గురించి చెప్పాను కదండి. దాని యొక్క అర్థం ఏంటంటే, మనం జీవించినంతకాలము ఎంతో సంపాదిస్తూనే ఉంటాము. మన పిల్లల కోసం, మన రిలేటివ్స్ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అని చేస్తూనే ఉంటాము. అలా చేస్తూ మన జీవితం అలాగే గడపకూడదు కదండి. మన పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుంది. దానికి ఒక ధర్మ మార్గం అని ఉంటుంది, భగవంతుని ధ్యానం అని ఉంటుంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకుని ధర్మపదంలో మనం పయనించడానికి ప్రయత్నిద్దామండి. ఎందుకంటే మన జీవితకాలం ఎంతో మనం చెప్పలేము కదండి. ఈ రోజు బాగానే ఉంటాము, రేపటికి ఏమవుతుందో చెప్పలేము. ఎందుకంటే బ్యాడ్గా ఆలోచించడం కాదు, ప్రతి ఒక్కరూ అలా ఆలోచిస్తూ ఎంతకాలం ఉంటామో అంతకాలం మనం భగవద్భక్తి చేయాలి. అంటే మన కార్యాలన్నీ ఆపేసి భగవంతుడి సేవలో ఉండమని అనట్లేదండి, మన కార్యాలని నిర్వర్తించాలి. శ్రీకృష్ణ భగవానుడు అలాగే అంటారు. ఏమంటారు కృష్ణ అంటే, మీ కార్యాలను నిర్వర్తిస్తూనే నా భగవద్భక్తిని నన్ను మర్చిపోవద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని, ఈ బ్రహ్మాండాలన్నీ సృష్టించింది ఆయన కదండి. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. అందరికీ ఆయనే తండ్రి కదండి. భగవంతుడే మనకు తండ్రి. అందరికీ మనం పిల్లలని ఎంత ప్రేమిస్తామో, మన తల్లిదండ్రులని ఎంత ప్రేమిస్తామో, వాళ్ళందరికీ తండ్రి ఆయనే కదండి. అలాంటిది మనమందరం భగవంతుడిని ప్రేమించి భక్తియుత సేవలో మంచిగా మనం లైక్ చేసి చాలా సంతోషమైన జీవితాన్ని గడపాలండి. మనం ఒక్కసారి భగవద్భక్తి చేసామంటే మనకే ఆ చేంజ్ అనేది తెలుస్తుంది, మన మనసులోనే అది తెలుస్తుందండి. మనము భక్తిలో ముందుకు వెళ్ళాలి. చిన్నపిల్లలు చూడండి, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళి తర్వాత స్పీడ్గా నడవటం జరుగుతుంది కదా, మీకు తెలిసిన విషయమే. భక్తిలో కూడా కొంచెం శ్రీకృష్ణ భగవానుడు అంటే ఎవరు, ఆయన ఏమేమి చేశారో, అసలు సృష్టికర్త, సృష్టి స్థితి లయ కారకుడు అని కారణం ఏంటి, దానికి కారణం ఎవరు, అసలు ఈ ప్రపంచం ఎలా వచ్చింది, ఈ బ్రహ్మాండాలు ఎలా వచ్చినాయి, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, అసలు మనం ఎందుకు పుట్టాము అనే విషయాల గురించి పూర్తి జ్ఞానాన్ని భగవద్గీత, భాగవతం మనకి ఇస్తుందండి. ఇవి చదవడానికి చాలామంది ట్రై చేయాలండి. దానికి సంబంధించి ప్రవచనాలు కూడా చేస్తూ ఉంటారు, అవి కూడా వింటూ ఉండండి. అవి కూడా పరంపరగా అంటే ప్రామాణికంగా ఉన్నవి మాత్రమే వినాలండి. ఇప్పుడు భగవద్గీత యథాతథం అని ఉన్నదే చదవాలి. హరే కృష్ణ అండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.